నౌవే డేస్‌లో ఎయిర్ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. దీంతో చాలా మందికి చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. వీటిని చెక్ పెట్టడానికైతే కొంతమందైతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. మరికొంతమంది అయితే ఎటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. ఇంకొంతమందికైతే మేము పీలుస్తున్న గాలైతే కలుషితం లేని స్వచ్ఛమైన గాలైతే మేము పీల్చుకుంటున్నామని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. ఇంతకీ మీరున్న ఏరియాలో గాలి కలుషితం అయ్యిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి? ఒకవేళ గాలి కలుషితం జరిగిందనుకోండి, అప్పుడు మీరు ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి. ఎటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలో గాలి కలుషితం అయ్యిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏమిటంటే ఒక ప్రదేశంలో గాలి ఎంత స్థాయిలో కలుషితం అయ్యిందో లెక్కించే స్థాయినే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. వీటి రేంజ్ అయితే 0-500 మధ్యలో వీటి రేంజ్ అయితే ఉంటుంది. వీటి అర్థం ఏమంటే మీరున్న ఏరియాలో ఏక్యూఐ వాల్యూ అనేది 0-50 మధ్యలో ఉందనుకోండి మంచి గాలి ఉన్నట్టు. అంటే మీ ఏరియాలో మంచి గాలి ఉన్నట్టు. ఆ గాలిని మీరు పీల్చుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. వీటినైతే గ్రీన్ కలర్‌లో చూపించడం జరుగుతుంది. 51-100 మధ్యలో ఉందనుకోండి, ఆ గాలి పర్వాలేదు అని అర్థం. 101-200 మధ్యలో ఏక్యూఐ వాల్యూ ఉందనుకోండి, వాటినైతే యెల్లో కలర్‌లో చూపించడం జరుగుతుంది. 201-300 మధ్యలో ఏక్యూఐ వాల్యూ ఉందనుకోండి, ఆరెంజ్ కలర్‌లో చూపించడం జరుగుతుంది. 101-300 మధ్యలో ఏక్యూఐ వాల్యూ అనేది మీ ఏరియాలో ఉందనుకోండి, చిన్న పిల్లలు కావచ్చు, ఆస్మా పేషెంట్స్ కావచ్చు, కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళకైతే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే 301-400 మధ్యలో ఉందనుకోండి, రెడ్ కలర్‌లో చూపించడం జరుగుతుంది. 401-500 మధ్యలో ఉందనుకోండి, డార్క్ రెడ్ కలర్‌లో చూపించడం జరుగుతుంది. 301-500 మధ్యలో ఏక్యూఐ వాల్యూ ఉందనుకోండి, నార్మల్ పర్సన్స్ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఏరియాలో గాలి కలుషితం అయ్యిందని ఎలా మెజర్ చేస్తారంటే, గాలిలో ఓజోన్ కావచ్చు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా వీటి పరిమాణాన్ని బట్టి మెజర్ చేస్తారు. ప్రస్తుతం అయితే పార్టికులేట్ మ్యాటర్ ఆధారంగా మెజర్ చేస్తారు. ఈ పార్టికులేట్ మ్యాటర్ అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకు కంటికి కనిపించని చిన్న చిన్న దుమ్ము, ధూళి కణాలు అయితే ఉంటాయి కదా! సో వీటి పరిమాణం 2.5-10 మైక్రాన్స్ వీటి సైజ్ అయితే ఉంటుంది. ఇవి మన కంటికి కూడా కనిపించవు. ఈ దుమ్ము, ధూళి కణాలు అయితే ఉంటాయి కదా! వీటిని మనం పీల్చుకోవడం వల్ల ఇవి మన ఊపిరితిత్తులకైతే వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి రక్తనాళాలకైతే వెళ్తుంది. మనమున్న ఏరియాలో ఏక్యూఐ వాల్యూ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఇస్తాను. యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. క్రింద మీకు స్కిప్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. స్కిప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. కొన్ని పర్మిషన్‌లు వస్తాయి. పర్మిషన్‌ని అలౌ చేసుకోండి. దాంతో పాటు లొకేషన్ అయితే ఆన్ చేసుకోండి. లొకేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీరున్న ఏరియాలో మీకు దగ్గరలో సిటీ అయితే ఉంటుంది కదా! ఆ సిటీకి సంబంధించి ఏక్యూఐ వాల్యూ అయితే చూపించడం జరుగుతుంది. మాకు ధర్మవరం అయితే దగ్గరలో అయితే ఉంటుంది. ధర్మవరంకి సంబంధించి ఏక్యూఐ వాల్యూ చూసుకున్నట్టయితే 94 చూపించడం జరుగుతుంది. అంటే లైట్ గ్రీన్‌లో ఉన్నట్టు మేమైతే. మా డిస్ట్రిక్ట్ వచ్చేసి అనంతపూర్. నేను ఇప్పుడు అనంతపూర్ అని చెప్పి టైప్ చేస్తాను. అనంతపూర్ టైప్ చేయగానే 89 చూపించడం జరుగుతుంది. ఏక్యూఐ వాల్యూ అయితే 89 చూపించడం జరుగుతుంది. మీరున్న ఏరియాలో ఏక్యూఐ వాల్యూ ఎంత చూపిస్తుందో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. 0-50 మధ్యలో ఏక్యూఐ వాల్యూ ఉందనుకోండి. సో మీరున్న ఏరియాలో మంచి గాలి ఉన్నట్టు. ఒకవేళ 51-100 మధ్యలో ఉన్నా కూడా ఓకే పర్వాలేదని అర్థం. ఒకవేళ 100-200 మధ్యలో ఉందనుకోండి, ఈ ఆస్మా పేషెంట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకి కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మాస్క్ అయితే ధరించండి బయటికి వెళ్ళినప్పుడు. దాంతో పాటు మీ ఇంటి దగ్గర ప్లేస్ ఏమైనా ఉందనుకోండి, చెట్లను నాటండి. చెట్లను నాటారనుకోండి ఏక్యూఐ వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది. ఒకవేళ 200 అబోవ్ ఉందనుకోండి, 300, 400 ఇట్లా అబోవ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళైతే వాళ్ళ ఇంటికైతే ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే కొనాలి. ఒకవేళ మీరు ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకున్నా నాకు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. రేపు మరొక వీడియో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. సో రేపైతే మరొక వీడియో చేస్తాను. ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా రేపైతే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ మీకనే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్‌ని క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.